హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. వ్లాడిమిర్ పుతిన్ 4 సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ వార్ మొదలయ్యాక ఫస్ట్ టైం ఇండియాని విజిట్ చేయబోతున్నారు. చివరిసారిగా 2021 డిసెంబర్ 6న ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్కి అటెండ్ అయ్యారు. ఇప్పుడు అదే యాన్యువల్ సమ్మిట్ కోసం డిసెంబర్ 4-5 మధ్యన రాబోతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఇండియా రష్యాల మధ్య మేజర్ డిఫెన్స్ డీల్స్ ఏవీ కూడా సైన్ అవ్వలేదు. ఇప్పుడు డెలివరీ అవుతున్నవన్నీ అంతకుముందు సైన్ చేసినవే. ఇండియా పూర్తిగా రష్యా మీదనే డిపెండ్ అవ్వకూడదు, వేరే దేశాల నుండి కూడా కొని డైవర్సిఫై చేసుకోవాలని చూస్తూ అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెళ్లతో చాలా డీల్స్ని సైన్ చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా రష్యాతో మరలా కొన్ని మేజర్ డీల్స్ని సైన్ చేసే దిశగా ముందుకెళ్తుంది. ఈ టైంలోనే పుతిన్ విజిట్ అనేది ఈ డీల్స్ని స్పీడప్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీడియా అయితే 3 డీల్స్ని హైలైట్ చేస్తుంది. Su-57 5th జనరేషన్ జెట్స్, మరిన్ని S-400 సిస్టమ్స్, కొత్తగా S-500 సిస్టమ్స్. ఫస్ట్ Su-57 డీల్. చాలా సంవత్సరాలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి విదేశాల నుండి 4.5 జనరేషన్ జెట్స్నే కొనాలి, 5th జనరేషన్ జెట్స్ విషయంలో AMCAకే కమిట్ అయి ఉండాలని చూసింది. అయితే మేలో పాకిస్తాన్తో యుద్ధం జరిగాక ఈ జూన్-జూలై మధ్యనే AMCA రావడానికి ముందు 2-3 స్క్వాడ్రన్స్లో ఫారెన్ నుండి 5th జనరేషన్ జెట్స్ని కూడా కొందామని డిసైడ్ అయింది. ఒక స్క్వాడ్రన్ అంటే 18 లేదా 20 జెట్స్ని ఒకచోట మోహరిస్తారు. అయితే ఇండియాకి 2 ఆప్షన్స్ ఉండేవి, Su-57, F-35. అయితే ఆగస్టులో ట్రంప్ టారిఫ్స్ తర్వాత ఇండియా F-35ని రిజెక్ట్ చేసింది. దీని తర్వాత రష్యా కూడా Su-57ని స్ట్రాంగ్గా పుష్ చేసింది. మీకు Su-57 కావాలంటే ఇంపోర్ట్ కూడా చేసుకునే పని లేదు, ఆల్రెడీ Su-30 MK జెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన నాసిక్ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలో చూసి చెప్తామని సెప్టెంబర్లోనే ఒక టీంని పంపింది. లాస్ట్ మంతే ఆ టీం ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది కూడా. అది ఏం చెప్తుందంటే Su-57 ఎక్స్పోర్ట్ వర్షన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి HALకి ఆల్రెడీ 50% కెపాసిటీ ఉంది. మిగతా 50% కెపాసిటీ కోసం ఆ నాసిక్ ఫెసిలిటీని హెవీగా అప్గ్రేడ్ చేయాలి. ఇండియాకి ఎన్ని జెట్స్ కావాలి, దానికోసం ఈ ఫెసిలిటీని అప్గ్రేడ్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనే ఫ్యాక్టర్స్ని బట్టి ఈ డీల్ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. రష్యాకి అయితే ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలో ఒక క్లారిటీ వచ్చింది. సో ఎయిర్ ఫోర్స్కి కూడా ఒక క్లియర్ ఆఫర్ ఇవ్వగలదు. ఇలా రష్యా అయితే పుతిన్ విజిట్కి ముందు Su-57 డీల్కి ప్రిపేర్ అయింది. ఇప్పుడు పుతిన్ వచ్చి మోదీ గారితో మాట్లాడితే ఈ డీల్కి సంబంధించిన డిస్కషన్స్ అనేవి ఇంకా ఫాస్ట్ ట్రాక్ అవుతాయి. నెక్స్ట్ మరిన్ని S-400 సిస్టమ్స్. ఆపరేషన్ సింధూర్లో S-400 బాగా పర్ఫామ్ చేసిందని తెలిసింది. రష్యా యుక్రెయిన్ వార్లో S-400 సిస్టమ్స్ దారుణంగా ఫెయిల్ అయ్యాయనే వెస్టర్న్ ప్రొపగెండా వల్ల మన దేశంలో కూడా నిజంగా ఈ S-400 యుద్ధం వస్తే కాపాడుతుందనే డౌట్స్ వచ్చాయి. అయితే S-400కి మన IACCS నెట్వర్క్ కలిశాక ఈ వార్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా పర్ఫామ్ చేసింది. కనీసం 5 జెట్స్, ఒక లార్జ్ ఎయిర్క్రాఫ్ట్, పెద్ద సంఖ్యలో TB2 లాంటి UCAVs, ఎన్నో కమికజే డ్రోన్లని షూట్ డౌన్ చేసింది. ఈ స్టాక్ని ఫిల్ చేసుకోవడానికి ఎయిర్ ఫోర్స్ 300 S-400 మిజైల్స్ని కూడా కొనబోతుంది. అయితే ఇలా స్టాక్ని ఫిల్ చేసుకోవడమే కాకుండా మీడియా రిపోర్ట్స్ని బట్టి మరో 5 S-400 సిస్టమ్స్ని కావాలని కూడా చూస్తుంది. అయితే ఆల్రెడీ ఆర్డర్ చేసిన 5 స్క్వాడ్రన్స్లో 3 డెలివరీ అయ్యాయి, మిగతా 2 డెలివరీ లేట్ అవుతూ వస్తుంది. దీని విషయంలో చైనా ప్రెజర్ కూడా ఉంది. శాంక్షన్స్ వల్ల రష్యా S-400 లాంటి ఎన్నో మిలిటరీ వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి కావాల్సిన సెమీ కండక్టర్ చిప్స్ని వెస్టర్న్ దేశాలు బ్లాక్ చేశాయి. చైనా వాటిని సప్లై చేస్తూ లివరేజ్గా వాడి ఇండియాకి డెలివరీస్ని ఆపమని ఒత్తిడి పెట్టింది. అయితే ఇంకో పక్క ఇండియా కూడా మీరు వీటిని డెలివరీ చేస్తే మరో 5 సిస్టమ్స్ని కూడా ఆర్డర్ చేస్తామని ఈ డీల్ని లివరేజ్గా వాడుతుంది. పుతిన్ వచ్చినప్పుడు మోదీ గారు దీని గురించి మాట్లాడతారు. ఇక మూడవది S-500 సిస్టమ్. రష్యా ఈ S-500 సిస్టమ్ని కూడా ఆఫర్ చేస్తుందని తెలిసిందే.
అయితే ఇప్పటి వరకు ఇండియా అయితే దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు, రిజెక్ట్ కూడా చేయలేదు. ఈ S500 అనేది S400కి అప్గ్రేడ్ కాదు, ఎంటైర్లీ న్యూ సిస్టమ్. S400 ఎయిర్ క్రాఫ్ట్, క్రూజ్ మిసైల్, డ్రోన్స్ అంటూ చాలా రకాల ఏరియల్ టార్గెట్స్ని డౌన్ చేయగలదు. ఇక బలిస్టిక్ మిసైల్స్ విషయంలో అయితే లిమిటెడ్ కేపబిలిటీ ఉంటుంది. అయితే S500 అనేది స్పెషల్గా బలిస్టిక్ మిసైల్స్ని కౌంటర్ చేయడానికి డెవలప్ చేసిన సిస్టమ్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటని ఇంతకుముందు ఇంకా క్లియర్గా చెప్పాను. ఒకవేళ S500 సిస్టమ్ S400లా అన్ని రకాల టార్గెట్స్ని హ్యాండిల్ చేయగలదు, ఎక్కువ రేంజ్ అనుకుంటే ఇండియా 5 S400 సిస్టమ్స్కి బదులు ఈ అప్గ్రేడెడ్ S500నే కొనేది. ఇన్ని S400 సిస్టమ్స్ని కొంటుందంటే S500 లాంటి ఫారెన్ BMD బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఈ ఫీల్డ్లో DRDO బాగా ప్రోగ్రెస్ అయింది. ఫేజ్ 1 BMD రీసెంట్ ఇయర్స్లోనే సర్వీస్లో జాయిన్ అవ్వగా ఫేజ్ 2 సిస్టమ్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. సో S500కి ఛాన్సెస్ అనేవి తక్కువ. అయితే Su-57 మరిన్ని S400 సిస్టమ్ డీల్స్ అయితే ప్రజెంట్ టేబుల్ మీద ఉన్నాయి. పుతిన్ విజిట్లో ఈ డీల్స్ని స్పీడప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.